ఈ రోజుల్లో బంధువుల్లో కూడా బంధువులు ఉన్నారు చాలా మంది. మన ముందు మన అనుకున్న వాళ్ళు వెనక్కి లెక్చి పో అంటారు. కరెక్ట్. సో నజర్ అనేది కామన్, నజర్ అనేది ప్రూవెన్ కాన్సెప్ట్. ఎందుకు ఈ నరదిష్టి? బయట ఎందుకు హడావుడి చేయడం, ఎక్స్పోజ్ చేయడం? నిజంగా ప్రేమ ఉందా అది హార్ట్కి తెలియాలా. అండ్ ది రిలేషన్షిప్ ఇష్యూస్లో మెయిన్ ప్రాబ్లమ్స్ రావడానికి మ్యూచువల్ రెస్పెక్ట్ ఉండట్లేదు. నేను అబ్బాయిని నేను ఇలానే ఉంటా అడవద్దు. మ్యూచువల్ రెస్పెక్ట్ ఉండాలి. అండ్ వీటన్నిటికీ మించి అండర్స్టాండింగ్, యాక్సెప్టెన్స్, మూవింగ్ ఆన్. ఏంటమ్మా అర్థం చేసుకోవాలా, అర్థం చేసుకోవాలి. యాక్సెప్టెన్స్, ఎవరిని వాళ్ళని మీలా వాళ్ళు ఉండాలి అనుకోవడం పిచ్చితనం. మార్చాలి, మీలానే మార్చాలి అనుకో, అది జరగదు. కాబట్టి అండర్స్టాండ్, యాక్సెప్టెన్స్, మ్యూచువల్ హానర్, మ్యూచువల్ రెస్పెక్ట్ అండ్ మూవింగ్ ఆన్. ఇద్దరూ మాట్లాడితే ఏమీ ఉండదు. బంధం నిలబడాలి అంటే బాధ్యతతో కూడిన ప్రేమ ఉండాలి, బాధ్యతతో కూడిన బంధం ఉండాలి, భావన ఉండాలి, ఎమోషన్ ఉండాలి, ప్రేమ తత్వం ఉండాలి, దైవ స్వరూపంగా భావించాలి. అండ్ యూనో డివైన్ మెస్కులైన్ ఎనర్జీ, డివైన్ ఫెమినైన్ ఎనర్జీ కలయిక అన్నది అది దైవలీల. ఇట్స్ గ్రేట్ స్పిరిచువల్ ఎనర్జీ అని చెప్తున్నాను. సో రిలేషన్షిప్ ఇష్యూస్ రాకుండా ఉండాలి అంటే అర్థం చేసుకోండి. ఒక అడుగు తగ్గినా పర్లేదు, బంధం ఇంపార్టెంట్. ఇగో కంటే బంధం ఇంపార్టెంట్.